హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి మిస్సింగ్ టూత్ రీప్లేస్మెంట్. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి, లైక్ పన్ను పెట్టించుకోమంటే పెట్టించుకోరు. ఎందుకు మేడం, ఇప్పుడు నాకు ప్రజెంట్ బాగానే ఉంది కదా, నాకు నొప్పి లేదు, నేను బాగానే నవలగలుగుతున్నాను, ఎందుకు అని చెప్పేసి చాలామంది పెట్టించుకోరండి. అండ్ అలానే నడిపిస్తూ ఉంటారు. సో దానికోసమే ఈ వీడియో. ప్రజెంట్ ఏంటంటే, మీకు పనులు అనేది ఒకవైపు లేనప్పుడు, ఒక పన్ను ఊడిపోయినా కూడా మీరు ఆ ఒత్తిడిని ఇంకోవైపు పెడుతూ ఉంటారు. సో ఒకవైపు ఊడిపోయినప్పుడు మీరు అటువైపు నవలడానికి మీకు అంత కంఫర్టబుల్గా ఉండదు. సో మీరు ఏం చేస్తారు, ఇంకోవైపు నవలడం స్టార్ట్ చేస్తారు. ఇంకో వైపు నవిలినప్పుడు సమ్ ఇయర్స్ అటువైపే ఒత్తిడి పెట్టడంతో మొదట వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, అటువైపు ఉన్న పనులు అరిగిపోవడం, ఇంకోవైపు ఉన్న పనులు అరిగిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, లైక్ అక్కడ ఫుడ్ అనేది ఎక్కువ స్ట్రక్ అవ్వడము అలాంటిది జరుగుతుంది. దానివల్ల పనులు త్వరగా పాడైపోవడం, అంటే ఒక్క పన్ను మీరు అది పెట్టించుకోవడం ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఇంకో పన్ను వైపు బరువు పెట్టడం వల్ల, అటువైపే నవలడం వల్ల ఆ పనులు కూడా పాడవే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే, నెక్స్ట్ ఇప్పుడు పనుల మధ్యలో సందులు కూడా ఏర్పడతాయి. నాకు ఇది వరకు పనుల మధ్యలో సందులు లేవు, బట్ నాకు కొత్తగా ఏర్పడుతున్నాయి. అంటే ఎందుకు ఏర్పడతాయి అంటే, ఇప్పుడు ఇది కింద పన్ను అనుకోండి, ఇది పై పన్ను. సపోజ్ మీకు ఈ కింద పన్ను కానీ మేము ఇది తీసేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, పక్కనున్న పనులు డ్రిఫ్ట్ అయిపోతాయి, షిఫ్ట్ అయిపోతాయి. ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటి, అక్లూజల్ అనేది కాంటాక్ట్లోకి రాదు. సో ఆ పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి ఏర్పడుతుంటాయి. పళ్ళు ఖాళీగా ఉంది కదా ఆ ప్లేస్ తీసిన చోట, సో అటువైపుకి జరుగుతూ ఉంటాయి. అటువైపు జరిగినప్పుడు ఏమవుతుంది, పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి సహజంగా ఏర్పడిపోతాయి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుంది అంటే, ఇది ఇందాక చెప్పినట్టు ఇది పై పన్ను కింది పన్ను, ఇది కిందది తీసేసినప్పుడు ఏంటి, దీనికి ఇంకా ఉండదు, సో సపోర్ట్ అనేది ఉండదు. దీనివల్ల ఏమవుతుంది, స్లోగా ఈ పన్ను కిందికి జారిపోతుంది, పై పన్ను కూడా కిందికి జారే అవకాశాలు ఉంటాయి. సో ఒక్క పన్ను ఇక్కడ తీయించుకోవడం వల్ల దాని ముందున్న పన్ను, వెనుకున్న పన్ను అండ్ ఆపోజిట్ పైన పన్ను కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం 3 పనులు పాడవుతున్నాయి ఒక్క పన్ను మీరు పెట్టించుకోకపోవడం వల్ల. సో చాలామంది ఏం చేస్తారంటే, కాస్ట్కి భయపడో లేకపోతే ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్పీచ్ ప్రాబ్లం. సో ఏం స్పీచ్, మీరు ఎస్ అనే లెటర్స్, కొన్ని లెటర్స్ ఉంటాయి, జెడ్ అనే లెటర్స్, ఇట్లాంటి లెటర్స్ అనేది స్పష్టంగా పలకలేరు. ఇలాంటి మిస్సింగ్ టీత్, ఫ్రంట్ టీత్, ఎస్పెషల్లీ ఫ్రంట్ టీత్ మిస్ అయినప్పుడు సహజంగా మనం అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేము, ఎందుకంటే కొన్ని లెటర్స్ స్లిప్ అయిపోతాయి మాట్లాడేటప్పుడు. ఇంకొకటి ఏంటి, ఎక్కువ ఏజ్డ్గా కనపడతాం. సో సైడ్ టీత్ కానీ మోలార్స్ తీసినప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడ సాగ్ అయిపోతుంది చీక్ అనేది. సో సాగ్ పోవడం వల్ల ఏమవుతుంది, మీకు ఎక్కువ ఓల్డేజ్ లాగా కనపడతారు. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి జాయింట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఒకవైపు లేదు కాబట్టి మీకు కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి అదర్ సైడే ప్రెషర్ వేస్తూ ఉంటారు. సో అదర్ వైపు ప్రెషర్ వేసినప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఆ జాయింట్ అనేది ఒకటే వైపు ఒత్తిడి పడుతుంది. ఎప్పుడైనా మనం నవిలేటప్పుడు బ్యాలెన్స్డ్గా 2 వైపులా నవలాలి. అదే కానీ ఒకటే వైపు మీరు సంవత్సరాల కొద్దీ మీరు నవిలే టైంకి ఇక్కడ టెంపోరో మ్యాండిబులర్ జాయింట్ అని ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్కి ఎక్కువ స్ట్రెస్ అయిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ మీకు హెడేక్ రావడము, చాలామందికి తెలియదు ఇవి ప్రాబ్లమ్స్, లైక్ హెడేక్ ఎందుకు వస్తుంది మేడం, జాయింట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చెప్పేసి. సో ఫోర్సెస్ అనేవి సమానంగా పడకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల అన్న విషయం కూడా చాలామందికి తెలీదు. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీకు రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అదే కానీ మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారు అంటే, ఒక్క పన్ను వల్ల ఆల్మోస్ట్ చాలా పనులు నోట్లో
పాడయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ శాతం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. లేదు అంటే పర్సనల్గా మీకు కింద నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి, ఆ నెంబర్స్కైనా కాల్ చేయొచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.